హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసిన తర్వాత హ్యాండ్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు అయితే ఓకే, నేను చెప్పిన కొన్ని మెజర్మెంట్స్తో హ్యాండ్స్ని కట్ చేస్తాము. లేదు కొలత బ్లౌజ్లో తీసుకున్నా మెజర్మెంట్స్తో తీసుకున్నా కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కంటే ఎక్కువ వస్తుంది లేదంటే తక్కువ వస్తుంది. అది ఎందుకు వస్తుంది, కట్ చేసుకునేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా ఆన్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా హ్యాండ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మనకి మన కొలత బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసుకునేటప్పుడు మనకి కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ అలానే బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ని తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే మామూలుగా మనం కొలతలు ఎలా అయితే పెడుతున్నామో సేమ్ అదే విధంగా కొలతలు పెట్టేసి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచులు మొత్తం మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే కొలతలు పెట్టామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ఈ పీస్లో నుండి హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా డబల్ ఫోల్డ్ చేసేసి చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ను పెట్టుకుందాం. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్లో నుండి తీస్తున్నాను హ్యాండ్ లూజ్ కోసం. హ్యాండ్ చివరి లూజ్ని ఒకసారి కొలుచుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 6.5, అంటే 6.5కి మనకి డబుల్ ఫోల్డింగ్ మీద 13 ఇంచులు వస్తుంది. 13 ఇంచుల్లో సగం అంటే ఇది మనకి 6.5. బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చు, లేదంటే మనం బాడీ మెజర్మెంట్స్లో నుంచి అయినా తీసుకొని కొలుచుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ చివరన వచ్చేసి హ్యాండ్ లూజ్ 6.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉన్నదో కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉన్నదో కొలుచుకొని 5.5 ఇంచులు పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6 ఇంచులు హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచులు హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం పొడవులో నుండి 3.5 ఇంచుని హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. 3.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే వస్తుందో ఈ లూజ్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ 3.5 ఇంచ్ డౌన్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ పెట్టుకోవాలి. 6.5 + 1 అంటే మనకి 7.5 ఇంచ్ వస్తుంది. 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇలా 2 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ను తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ను తీసుకునేటప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసి కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ 3.5 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఒకేసారి ఫుల్గా డౌన్ అయినా మనకి హ్యాండ్ పీస్ సరిపోదు, అలానే బాగా పైకి తీసినా కూడా మనకి హ్యాండ్ పీస్కి ఆ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి తేడా వచ్చేసింది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము కట్ చేసిన బ్లౌజ్కి ఈ హ్యాండ్ పీస్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కామన్గా ఏమనిపిస్తుందంటే మరి మనం కట్ చేసిన ఈ రౌండ్ ఈ బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే హ్యాండ్ లూజ్ను కొలిచాం. హ్యాండ్ లూజ్ను కొలిచిన తర్వాత ఇక్కడ నుండి అంటే 3.5 కర్వ్ ఉంటుంది కదా డౌన్, ఇక్కడ కూడా మనకి కావాలి చెక్ చేసుకోవాలి అంటే ఈ పార్ట్లో ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకు తెలుస్తుంది మనం తీసుకున్న కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇక్కడ లూజ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. లేదు ఒకవేళ మీ బ్లౌజ్కి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఇలా కొలత బ్లౌజ్లో ఈ ఆర్మ్ డౌన్ దగ్గర స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇక్కడ నుండి మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఇక్కడ మనం పెట్టిన ఈ కొలత ఇలానే వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒకసారి మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాము.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్ పీస్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ పై వైపున షోల్డర్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు మనం షోల్డర్ జాయింట్ కుట్టు వేసేస్తాం కాబట్టి ఇక్కడ నుండి మనం కట్ చేసి పెట్టిన ఈ హ్యాండ్ని ఇలా జస్ట్ ఇలా రౌండ్ చేసేసి పట్టుకుంటే మనకి మనం కట్ చేసిన ఈ హ్యాండ్ పీస్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది మనం కట్ చేసిన ఈ పీస్. లేదు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే కనుక ఈ హ్యాండ్ పీస్ని కట్ చేయకముందే ఒకసారి ఈ బ్లౌజ్ పీస్ని పెట్టి ఈ జాయింట్ దగ్గర ఇక్కడ నుండి పెట్టి ఇలా కొలుచుకోవచ్చు. లేదు ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇక్కడ టేప్తో ఒకసారి కొలుచుకోండి. మీకు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. మొత్తం ఖర్చులతో కలిపి 10 ఇంచులు వచ్చింది. అలానే ఈ హ్యాండ్ కర్వ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి ఈ కర్వ్ తిరిగే దగ్గర రౌండ్గా ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. ఎగ్జాక్ట్గా 10 ఇంచులు వచ్చింది. ఇలా మనం కట్ చేసుకునే ముందుగానే ఒక్కసారి చెక్ చేసుకున్నాము అంటే మనకి ఈ బ్లౌజ్ పీస్లో ఆర్మ్ రౌండ్ ఎంత అయితే ఉందో సేమ్ అదే ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఒకవేళ అంటే మీకు దాదాపుగా ఇలా కొలిచే అవసరం లేకుండా సరిపోతుంది. ఒకవేళ అంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కరెక్ట్గా సరిపోతుందా లేదా, లేదు అంటే కరెక్ట్గా వచ్చింది లేదు అనేది ఎలా చెక్ చేసుకోవాలి అని. కట్ చేయకముందే ఇలా ఒకసారి చెక్ చేసుకున్నారు. ఒకవేళ మీకు బ్లౌజ్ కంటే ఈ హ్యాండ్ పీస్ తగ్గింది అనిపిస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా, ఈ ఎక్స్ట్రా తీసిన 1 ఇంచ్ కాస్త ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లూజ్ పెంచేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ లూజ్ పెంచుకున్నారు అంటే మీకు బ్లౌజ్లో హ్యాండ్ పీస్ ఆర్మ్ రౌండ్ అలానే ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ రౌండ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా కనుక మనం కట్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకుంటే ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఎగ్జాక్ట్గా మనం కట్ చేసిన బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్ పీస్ ఈ రౌండ్ 2 కరెక్ట్గా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం బ్లౌజ్లో కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చి అలానే హ్యాండ్ పీస్లో కటింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది అంటే మనం తీసుకున్న కొలతలకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అలానే ఆర్మ్ రౌండ్ కానీ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనకి కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే సహజంగా డౌట్ అనిపిస్తుంది, సరిపోతుందా లేదా, కటింగ్ చేసుకుంది ఎలా చెక్ చేసుకోవాలి అని. ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ సరిపోయిందా లేదా ఒక్కసారి టేప్తో చెక్ చేసుకొని ఒకవేళ లూజ్ తగ్గింది అనిపిస్తే ఆర్మ్ రౌండ్ తీసే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లూజ్ పెట్టుకోండి. లేదు ఒకవేళ లూజ్ ఎక్కువ వచ్చింది అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇలా మనకి కట్ చేసుకునే ముందే ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ పీస్ని కనుక కట్ చేసుకున్నాము అంటే ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఎటువంటి టెన్షన్ పడే అవసరం లేకుండా చక్కగా మన బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్కి అలానే హ్యాండ్ పీస్ కర్వ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.